Mukunda Jewelers, first ever factory outlet opening soon in Jubilee Hills. నోరేసుకొని పడిపోవడము, కావాల్సినప్పుడు ఎమోషనల్గా యాక్ట్ చేయడము, అంటే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా మీ క్యారెక్టర్లా. అసలు ఇంత అప్లాజ్ వచ్చింది, న్యాచురల్ యాక్టింగ్ అసలు క్రేజీ అనిపించింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మొత్తం రెస్పాన్స్ అంతా? చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. ప్రతి ఒక్కరు కూడా అదే న్యాచురల్గా చేశారు, చాలా న్యాచురల్గా చేశారు. హీరో ఇంటికి వెళ్ళి మీరు అరుస్తారు కదా గట్టిగా, అది అసలు ఆ డైలాగ్స్ మాత్రం నిజంగా ఆ గయ్యాలితనం అనేది కనిపించాలి బాగా అని చెప్పారు. చాలా బాగా అనిపించింది. ఇందాక ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు గలిజాన్ని, నేనే గలిజాన్ని. ఇప్పుడు మంచి బ్రేక్ మీకు, ఇది మంచి క్యారెక్టర్ పడింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? నాకు ఏదైనా అనిపిస్తే అది జరగాలి. అఫ్ కోర్స్ అది జరగడానికి ఎవరో ఒకరు ఉంటారు పక్క రిలేటివ్స్ లో గుచ్చి గుచ్చి అనేటోళ్ళు అట్లా. సో వాళ్ళ దగ్గర నుండి బిహేవియర్ ఏం చూసారు మీరు? బయటికి చెప్పినా చెప్పకపోయినా, అన్నా అనకపోయినా చుట్టూ ఉండే రిలేటివ్స్ వాళ్ళో వీళ్ళో చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్లా ఏమైనా ఉందా? కాస్త అనిపిస్తుంది ఒక్కొక్కసారి. వెల్కమ్ టు ఐడ్రీమ్. నా పేరు లుంబిని. లాస్ట్ మంత్ November 21st సూపర్ సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లో రిలీజ్ అయ్యి అల్టిమేట్ లవ్ స్టోరీ, ట్రూ లవ్ స్టోరీ అంటే ఇలా ఉండాలి అన్న ఇమేజ్ తెచ్చుకుంది రాజు వెడ్స్ రాంబాయ్. ఎంత సక్సెస్ఫుల్ గా ఫిల్మ్ సాగింది కదా. అయితే రియల్ లైఫ్ ఇన్స్టెన్స్ నుండి అయితే ఈ మూవీ తీశారు. బట్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి, ఎలా డిజైన్ చేశారు, దాని గురించి మాట్లాడదాం. అండ్ ఒక సైకో విలన్ గాడి వైఫ్ క్యారెక్టర్ చేసిన చాలా బ్యూటిఫుల్ అండ్ ప్రెటీ లేడీ ఈరోజు మనతో పాటు ఉన్నారు, కవిత శ్రీరంగం గారు. ఆవిడ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్, అలాగే ఆ మూవీలో ఆవిడ క్యారెక్టర్ గురించి కూడా తెలుసుకుందాం. లెట్స్ టాక్ టు హర్. హలో మ్యామ్. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. సో అసలు అయితే లిటరలీ నోరేసుకొని పడిపోవడము, కావాల్సినప్పుడు ఎమోషనల్గా యాక్ట్ చేయడము, అంటే ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయి కదా మీ క్యారెక్టర్లా. అసలు ఇంత అప్లాజ్ వచ్చింది, న్యాచురల్ యాక్టింగ్ అసలు క్రేజీ అనిపించింది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది మొత్తం రెస్పాన్స్ అంతా? చాలా బాగా అనిపిస్తుంది నాకు కూడా. ప్రతి ఒక్కరు కూడా అదే న్యాచురల్గా చేశారు, చాలా న్యాచురల్గా చేశారు. ఎక్కడ యాక్టింగ్ అనిపించలేదు. అంటే వేరియేషన్స్ ఉన్నాయి కదా మీరు అన్నట్టు, ఆ వేరియేషన్స్ అన్ని కూడా ఎక్కడ యాక్టింగ్ అనిపించలేదు అనే చెప్తున్నారు. చాలా హ్యాపీ అనిపిస్తుంది. బట్ మీతో మాట్లాడుతున్నా నాకు ఇంకా అదే ఇమేజ్ వస్తుంది మైండ్లో. హీరో ఇంటికి వెళ్ళి మీరు అరుస్తారు కదా గట్టిగా, అది అసలు ఆ డైలాగ్స్ మాత్రం నిజంగా అంత న్యాచురల్గా ఉన్నాయి కదా. అంటే ఊర్లలో ఇట్లా మాట్లాడుతుంటారు కదా నార్మల్గా, గొడవడం ఇట్లాంటివన్నీ బాగా చూస్తుంటారు కదా. మీరు అట్లా ఏమైనా అబ్జర్వ్ చేసి అక్కడ నుండి పిక్ చేసుకున్నారా, లేదంటే ఓన్లీ డైరెక్టర్ గారు చెప్పిందే చేశారా? లేదు, నేను ఆల్రెడీ చెప్పాను. డైరెక్టర్ గారు చెప్పారు ఎలా న్యాచురల్గా ఉండాలి. ఊర్లో ఎలా ఉంటారు మాస్, ఒక 15-20 ఇయర్స్ బ్యాక్, 15 ఇయర్స్ బ్యాక్, ఇది 15 ఇయర్స్ అలా అవుతుంది కదా స్టోరీ కూడా. ఆ టైంలో ఇంకా మాస్గా ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా మాట్లాడతారు, ఎలా నడుస్తారు, ప్రతిదీ వాళ్ళు మాట్లాడినా, నవ్వినా, ఏడ్చినా ప్రతిదీ మాస్గా అనిపించాలి అందులో. నన్ను కూడా డైరెక్టర్ గారు ఫస్ట్ డే అదే అన్నారు, మీలో కాస్త క్లాస్ అనిపిస్తుంది నాకు. అది అసలు పక్కకు పిలిచి మరీ చెప్పారు ఆయన. నాకు అసలు అది వద్దు మేడం, అలా ఉండొద్దు, మీరు నడిచినా మాట్లాడినా ఏం చేసినా మాస్గా అనిపించాలి, ఆ గయ్యాలితనం అనేది కనిపించాలి బాగా అని చెప్పారు. బాగా కనిపించింది, చాలా బాగా కనిపించింది. సో అప్పుడు ఆయన చెప్పడం కూడా, అంటే మీరు మాది రేపాల అని సూర్యాపేట డిస్టిక్ అనమాట, ఇలా విలేజ్లోనే కదా పుట్టి పెరిగారు. సో ఎవరో ఒకరు ఉంటారు కదా అక్కడ, మీ టైంలో ఉండేవారు కదా మీ పక్కన ఎవరో ఒకరు, చిన్నమ్మని, అత్తలని ఇలా ఉంటారు కదా. ఎవరినో ఒకరిని గుర్తు చేసుకుంటే మీకు వచ్చేస్తుంది. అలానే ఉండాలి క్యారెక్టర్, కానీ ఎక్కడ మనం కనిపించొద్దు, కవిత గారు నాకు కనిపించొద్దు అని చెప్పారు ఆయన. అప్పుడు అలా ఆ ప్రయత్నంలో మా అమ్మ అలానే ఉంటారనమాట. అమ్మ కాస్త నోరు బాబోయ్ అని, ఫిల్టర్సా, చాలా మంచిదిలే కానీ ఎవరైనా ఇంకా జోలికి వస్తే కథమే, అమ్మో ఆమెతో ఎవరు పెట్టుకుంటారు అన్నట్టు ఉండేది. అదొక్కటే కాదు, ఆ ఎమోషన్ కూడా, అమ్మ ఎమోషనల్గా ఉంటే ఎలా ఉండేది అన్ని, ప్రతి సిచ్యువేషన్లో అమ్మ ఎలా ఉంటుంది అది గుర్తు చేసుకునే చేశాను నేను. మా అమ్మనే కనిపిస్తుంది స్క్రీన్ మీద. అవునా? నార్మల్గా అయితే ఊర్లో గల్లీలో ఎవరో ఒకరు ఉంటారు కదా, వాళ్ళు పక్క వాళ్ళకి ఆ పేరు ఉంటుంది, అమ్మో వీళ్ళతో పెట్టుకోవద్దు అని చెప్పి. ఆడోళ్ళు కానీ మొగలు కానీ అసలు వాళ్ళతో ఎక్కువ మాట్లాడరు, ఒకవేళ మాట్లాడినా కూడా ఏదో పంచాయతీ వస్తుంది అని చెప్పి. బట్ అంటే అంత స్ట్రాంగ్ ఉంటారు వాళ్ళు, అంత ఎమోషనలీ అంత బాండింగ్ కూడా ఉంటుంది వాళ్ళకి. సో మీ మదర్ క్యారెక్టర్ని మీరు పిక్ చేసుకున్నారు కదా. ఓకే ఓకే. అండ్ క్యారెక్టర్ డీటెయిల్స్ కానీ నార్మల్గా డైరెక్టర్ గారు మీరు చెప్పినప్పుడు ఎట్లా ఏం చెప్పారు, అండ్ ఇలా ఉండాలి ఇలా ఉండాలి. ఫస్ట్ ఆ డైలాగ్ ఒకటి బాగా వైరల్ అయింది కదా, ఇందాక ఎందుకు పెళ్లి చేసుకున్నావు అంటే నువ్వు నేనే గలిజాన్ని.
అది కొంచెం ఏదైనా చెప్పగలుగుతారా దానికి అది సంబంధించి? అసలు లాస్ట్‌లో సినిమా మొత్తం అయిపోయిన తర్వాత అది ప్యాచ్ వర్క్‌లో చేశారు. అవునా? అది ఓకే. ముందు అయిపోయింది షూటింగ్ అంతా. అయిపోయిన తర్వాత మామూలుగా నార్మల్‌గా ఏ సినిమా అయినా ప్యాచ్ వర్క్స్ ఉంటాయి గదా! ఆ ప్యాచ్ వర్క్‌లో చేశారది. అవునా? మా ఇద్దరి సీన్ కూడా ప్యాచ్ వర్క్‌లో చేశారనమాట. ఓకే. గలీజ్ దాన్ని నేనే గలీజ్ దానిలేని చచ్చినట్టు ఒప్పుకోవాలి గదా! కరెక్టే. గట్టిగా నేను కాదు అంటే బతకదామె. మన బెల్ట్ సంగతి తెలుసు కదా! హ్మ్. ఆమె ఆ ఫేస్‌లో గూడా అది కనిపించాలి గదా! అందుకే. అంటే తప్పక ఒప్పుకుంటున్నా అన్నట్టు కనిపించాలి గదా! అదే చెప్పారు. అదే చేశాను. ఓకే. ఓకే. బట్ నిజంగా 'చైతూ జొన్నలగడ్డ' గారి క్యారెక్టర్ బయటకు చూసి అమ్మా! ఇంత డేంజర్ ఉన్నాడేంట్రా బాబు అని భయమేసేది లిటరల్లీ. బట్ మీకెట్లా అనిపించింది ఆయనతో వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ గాని, యాక్టింగ్ గాని? నాకు బాగా అనిపించింది. చాలా కంఫర్ట్ సార్‌తో. హ్మ్. అంటే స్పేస్ ఇస్తారు. తన పక్కన చేసే ఆర్టిస్ట్‌కి గూడా స్పేస్ ఇస్తారు. ఇలా చేద్దాం, అలా చేద్దాం. ముందే సీన్ పేపర్ రాగానే మనం ఇది ఇలా చేద్దామని అంటే ఎక్కడైనా సార్ డైలాగ్స్ విన్నప్పుడు నాకు కొంచెం డైలాగ్స్ లేవు. నాకు కొంచెం గ్యాప్ వస్తుంది అన్నప్పుడు సార్ చెప్పేవాళ్ళు. మీరు అలా ప్లెయిన్ కూడా ఏదో ఒకటి ఏసేసుకోండి మీరు. మీకు అట్లా ఆన్ స్పాట్ ఏమన్నా హ్మ్. వస్తే అట్లా? హ్మ్. హ్మ్. ఓకే. అని చెప్పేవాళ్ళనమాట. అంటే ఆ స్పేస్ ఉండేదా డైరెక్టర్ గారి దగ్గర? ఎందుకంటే ఉండేది. కొంతమంది ఏంటంటే స్క్రిప్ట్‌లో ఏముందో లిటరల్లీ స్క్రీన్ మీద అదే కనిపియాల. అవునవును. ఒక్కటి కూడా ఆ కూడా ఎక్కువ చేయనియ్యరు కొంతమంది. చేయొద్దు. కొంతమంది మాత్రం ఇచ్చేస్తారు ఫ్రీడమ్ స్పేస్. ఇచ్చేస్తారు. ఈ డైరెక్టర్ గారు ఇచ్చేవారు. హ్మ్. అంటే ఆ లిమిట్‌లో చేయడం వరకు ఇచ్చేవారు. హ్మ్. అది దాటి మరీ ఎక్కువ చేస్తామంటే కాదు గానీ, ఆ లిమిట్‌లో చేసే వరకు ఇచ్చేవారనమాట. ఓకే. ఓకే. సో, మన హీరో అండ్ హీరోయిన్ అఖిల్ అండ్ తేజస్వి. సో, వాళ్ళ ఇద్దరి బాండింగ్ గూడా లైక్ ఆన్ స్క్రీన్ గాని, ఆఫ్ స్క్రీన్ గాని అది కనిపిస్తుంది అంత మంచిగా. సో, వాళ్ళతో ఎట్లా అనిపించింది యాక్టింగ్ ఎక్స్‌పీరియన్స్ వర్కింగ్ అంతా గూడా? అందరం కలిసి చేశామండి. చాలా బాగా అనిపిచ్చేది. ఇంత పెద్ద ఇదవుతదని మేము అనుకోలేదు గానీ, ఆహ్, కాస్త కష్టపడ్డాం గూడా. అక్కడ కొంచెం లొకేషన్స్ దూరంగా ఉండేయి. ఆ లొకేషన్స్‌కి వెళ్ళడానికి, రావడానికి. అక్కడ మనకు కావాల్సినయన్నీ కూడా దొరకవు. హ్మ్. అక్కడ దొరికిందే తినాలి. అక్కడ ఓకే. ఉన్నదే తినాలి. అలా ఉండేది. పైగా రైనీ సీజన్ అప్పుడు. హ్మ్. మొత్తం వరదలు, చుట్టూ బ్లాక్ అయిపోయి రోడ్లు. ఓకే. చాలా ఒక్కొక్కరికి ఒక్కో స్టోరీ ఆ సినిమా అప్పుడసలు. ఈవెన్ మా డైరెక్టర్ గారైతే వాళ్ళ బాబుకి బాలేదు. వాళ్ళ బాబు అప్పటికి 1 మంతో, 2 మంత్స్ బాబు అంట. హుహు. బాలేదు బాబుకి ఫీవరు అలా ఉండిందంట. ఆ టైంలో హాస్పిటల్‌కి తీసుకెళ్ళడానికి గూడా అన్ని ఊర్లు బ్లాక్ అయిపోయాయి గదా! రోడ్స్ హ్మ్. హ్మ్. మొత్తం వరదలొచ్చి. ఆయన ఒకరోజు కాల్ మాట్లాడుతా ఉన్నారు. మాట్లాడుతుంటే నేను అప్పుడే హోటల్‌లో ఉండేవాళ్ళం గదా! బయటకొచ్చాను. సార్ మాట్లాడుతుంటే నేను అడిగాను, "ఏమైంది సార్ ఏంటి?" అంటే, "ఇలా బాబుకి బాలేదండి. హాస్పిటల్‌కి తీసుకెళ్దామన్నా రోడ్స్ బ్లాక్ ఉన్నాయి. అదే మా వైఫ్ కాస్త భయపడుతుందండి." ఫస్ట్ బేబీ గదా! హ్మ్. హ్మ్. ఉంటది గదా హ్మ్. భయం. భయపడుతుందండి అని జెప్పారు. అవునా సార్ అన్నాను. నేను 2, 3 డేస్ గూడా అడిగాను మళ్ళీ ఎలా ఉంది? ఎలా ఉందంటే నెక్స్ట్ డే కొంచెం బెటర్ అండి, కొంచెం బెటర్ అండి అని జెప్పేవాళ్ళు. నాకు అనిపిచ్చింది అప్పుడు. యాస్ ఎ మదర్‌గా నాకు తెలుసు. పిల్లలకి బాలేదు. మనం ఎక్కడో వర్క్ చేస్తుంటాము. ఇంటి కరెక్ట్. దగ్గర పిల్లలకంటే ఎంత పెయిన్ ఉంటదో. అది మంత్స్ బేబీ. 2 మంత్స్, 1 మంత్ అంటే వాళ్ళ మదర్‌కి గూడా ఏం తెలిసుండదు. ఆ భయం ఉంటది. హ్మ్. ఈ హ్మ్. పక్కన ఇద్దరు ఉండాలనే అనిపిస్తది. కానీ దాన్ని ఆయన అంత బాధని వెళ్లి చూడడానికి గూడా కుదిరేది గాదు. ఆప్షన్‌లు గూడా రోడ్స్ ఉండదు అక్కడ. బాలేవు. హ్మ్. మళ్ళీ ఆయన వెళ్ళడానికి కూడా అంతా అక్కడ టీమ్ అందరం ఉన్నాం గదా! వర్క్ జరుగుతుంది. ఆయన లేకపోతే అసలు వర్క్ జరగదు గదా! ఆగిపోతది హ్మ్. గదా! హ్మ్. అట్లా అని ఇంకా అలానే ఉండి చేశారు. లోపల ఎంత పెయిన్ పెట్టుకొని చేసుంటారో అనిపిస్తది. ఇప్పుడు ఈ ఫలితం వచ్చిన తర్వాత అసలు వర్త్ ఇట్ అనిపిస్తది. ఓకే. సో, మదర్ ఫీలింగ్ మీకు తెలుసు. మీరు ఆ! మదరే గాబట్టి. అవును. అనుకున్నా మరీ స్కూల్ గోయింగ్ కిడ్స్ ఉంటారేమో అని చెప్పి గానీ, మరీ ఎల్ఎల్‌బీ చదివే కొడుకున్నాడంటే అసలు నమ్మలేకపోతున్నాము. సో, దాని మా గురించి పాప చెప్తారా? కూడా జాబ్ చేస్తుందండి. సాఫ్ట్‌వేర్ జాబ్. జాబ్ గూడా? పాపనే పెద్ద. తర్వాత బాబు. బాబు హ్మ్. ఎల్ఎల్‌బి చదువుతున్నాడు. ఓకే. ఓకే. సో, ఏంటి యాక్టింగ్‌లోకి రావడానికి మెయిన్ రీజన్ ఏంటి? మీకు ఫస్ట్ రీజను నుండి గూడా అహా! ప్యాషన్ ఉందా ఏంటి? ఫస్ట్ నుంచి అలా ఏం లేదు. అంటే చిన్నప్పుడు స్కూల్ టైమ్‌లో నాకు 10థ్ క్లాస్ అయిపోవడమే మ్యారేజ్ అయిపోయింది. హ్మ్. ఆ 10థ్ క్లాస్ ముందు వరకు ఏంటంటే స్కూల్‌లో చిన్న చిన్న ప్రోగ్రామ్స్ జరుగుతా ఉంటాయి గదా! మా స్కూల్‌లో ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ ఉంటది మా స్కూల్ పక్కనే. సో, అక్కడ ఒక 10 రోజులు ఉత్సవాలు జరుగుతాయి. హ్మ్. ఒక 4, 5 ఊర్లకు కలిపి ఉత్సవాలు జరుగుతాయి. ఓకే. ఆ ఉత్సవాలు జరిగినన్ని రోజులు మాకు హాలిడేస్ ఇస్తారు. మార్చ్‌లో వస్తదది. హ్మ్. హాలిడేస్ ఇస్తారు. అప్పుడేంటంటే స్కూల్ తరపు నుంచి మన హైదరాబాద్ నుంచి గూడా వచ్చి మా చిన్నప్పుడు నాటకాలు వేయడం అలా చేసేవాళ్ళక్కడ. ఓకే. అట్లా మా స్కూల్ తరపు నుంచి కూడా చిన్న చిన్న ప్రోగ్రామ్స్, చిన్న చిన్న నాటకాలు ఉంటాయి గదా! అవి చేపించేవాళ్ళు మాతో స్కూల్ తరపున. అలా నేను 2, 3 సార్లు స్టేజ్ ఎక్కాను. హ్మ్. హ్మ్. చేశాను. అది మేబీ ఉందేమో లోపల. ఓకే. ఆహ్, కానీ నాకెప్పుడు అనిపించలేదు. అంటే ఆఫ్టర్ మ్యారేజ్ 10థ్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది. ఎప్పుడు నాకొక్కసారి గూడా అరే! నేను యాక్టింగ్ చెయ్యాలి. నేనిది మిస్ అవుతున్నాను గదా! నాకసలు ఎప్పుడూ అనిపించలేదు. హ్మ్. సడెన్‌గా పిల్లలు ఇంటర్మీడియేట్‌కొచ్చారు. మా పాప ఇంటర్మీడియేట్ సెకండ్ ఇయర్, బాబు ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్‌కొచ్చాక వాళ్ళకి నాకు కాస్త గ్యాప్ అంటే వాళ్ళు హాస్టల్స్‌కెళ్ళిపోవడం, నేను ఇంట్లోనే ఉండిపోవడం మీకు అలా టైం దొరికింది అప్పుడు బాగా. టైం ఆ! దొరికింది.
సో అప్పుడు అనిపించింది చేద్దామా ఒకసారి, ట్రై చేద్దాము. ఫస్ట్ సీరియల్స్ ఇంట్రెస్ట్ ఉండేది, చూసేవాళ్ళం కదా ఇంట్లో సీరియల్స్. అది చూస్తున్నప్పుడు అనిపించేది చేస్తే బాగుంటుందేమో, చేద్దామా అనిపించింది. అది మా వారిని అడిగాను అనమాట చేస్తా అని. ఫస్ట్ అడిగినప్పుడు ఏం పనిలేదు నీకు, మనకెవరు తెలియదు అక్కడ ఏంటి సీరియల్ చేస్తుంది అంట అని లైట్ తీసుకుంటారు కదా ఎవరైనా, లైట్ తీసుకున్నారు. నేనే 2-3 సార్లు అడుగుతా ఉన్నాను, నాకు ఇంట్రెస్ట్ ఉంది ఒకసారి చేస్తా, ట్రై చేద్దాం ఒకసారి అది అంటే. మా వాళ్ళు ఎవరు లేరు అసలు, ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవ్వరు లేరు ఇండస్ట్రీలో. హరీష్ అని మా కజిన్ బ్రదర్ ఉంటారు, తన త్రూ వచ్చానమాట. గుంటూరు రోడ్ అనే సినిమాకి తను ఒక అవకాశం ఇప్పిస్తే వచ్చానమాట. ఓకే ఓకే. అక్కడి నుంచి ఆ సినిమా తర్వాత ఒక 4-5 సినిమాలు అలానే చిన్న చిన్న రోల్స్ అలా వచ్చాయి చేసుకుంటూ. వెళ్ళిన తర్వాత నేను కాస్త ప్రయత్నం చేస్తే ఈటీవీలో సీరియల్కి అవకాశం వచ్చింది. అది ఒక 3 ఇయర్స్ కంటిన్యూ చేశా ఆ సీరియల్. 3 ఇయర్స్ చేసుకుంటూనే మధ్య మధ్యలో మూవీస్. ఆ మధ్యలో కూడా నిజంగా లక్కీ అండి, నేను అనుకోకుండా వచ్చినా కూడా ఆ మధ్యలో కూడా చాలా మంచి మంచి మూవీస్ పడ్డాయి నాకు. వధు కట్నం అని ఒకటి చేశాను, అది 1 crore బడ్జెట్. 2018లో నేను వచ్చాను, 17 ఎండింగ్లో నేను వచ్చాను. 18 ఎండింగ్లోనే నాకు ఆ సినిమా పడింది. అది దానికి మెయిన్ లీడ్ నేనే, ఆ టైటిల్ లీడ్ నేనే చేశా. అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది నాకు. అంటే ఒక చిన్న చిన్న క్యారెక్టర్ చేయడం వేరు, మెయిన్ లీడ్ చేయడం వేరు కదా. అక్కడ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చింది. దానికి తోడు ఈ 3 సంవత్సరాల సీరియల్ అయితే చేశానో ఆ సీరియల్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది. అట్లా యాక్టింగ్ కొంచెం. కానీ మీరు అన్నట్టుగా అంటే అప్పటి వరకు ఏం అటాచ్మెంట్ కానీ ఎలాంటి రిలేషన్ కానీ లేదు మూవీస్కి. కానీ ఇంత అంటే ఏదో థియేటర్ బ్యాక్గ్రౌండ్ ఉన్నోళ్ళలాగా ఆ డిక్షన్ కానీ స్లాంగ్ని పట్టుకోవడం కానీ అది ఎట్లా పాసిబుల్ అయింది మళ్ళీ? అది నాకు అర్థం కాదండి. అది గాడ్స్ గిఫ్ట్. ఇంకా ఎందుకంటే నన్ను ఇప్పటికి కూడా అడుగుతారు. ఇప్పుడు నేను సినిమాలు చేస్తుంటే కూడా చాలామంది డైరెక్టర్స్ కూడా మీరు థియేటర్ నుంచి వచ్చారా మేడం, అంటే స్టేజ్ ఆర్టిస్టా, థియేటర్ నుంచి వచ్చారా అని. స్టార్టింగ్లో నాకు మీరు స్టేజ్ ఆర్టిస్టా అంటే కూడా నాకు తెలిసేది కాదు. అంటే అంటే నేను చిన్నప్పటి నుంచి ఏదో ఇక్కడే ఉండి రాలేదు కదా, సడన్గా అంటే ఏదో అనుకోకుండా వచ్చాను, నాకేం తెలియదు అసలు. అంటే ఏంటిది స్టేజ్ ఆర్టిస్టా అంటే ఏంటి, తర్వాత నాకు తెలిసింది. ఓహో స్టేజ్ మీద ఇవి చేస్తారు కాబట్టి స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళని స్టేజ్ ఆర్టిస్ట్ అంటారు అని. కాకపోతే చిన్నప్పుడు అలవాటు ఉంది తప్ప తర్వాత ఎప్పుడు స్టేజ్ మీద చేయలేదు. కానీ మీరు అన్నట్టు నాకు నిజంగా దేవుడిచ్చిన వరమో. నిజంగా స్టేజ్ మీద చేసేవాళ్ళు ఎందుకు గ్రేట్ అంటే వాళ్ళు ఎక్కడ కట్స్ ఉండవు వాళ్ళకి. వన్స్ స్టార్ట్ అయింది అంటే ఎండ్ అయ్యే వరకు కంటిన్యూ చేయాలి. ఇంకోటి మన క్యారెక్టర్స్ సినిమాలో ఏంటంటే మనది వస్తే చాలు, మన క్యారెక్టరైజేషన్ ఏది ఉందో ఆ డైలాగ్స్ వస్తే చాలు, పక్కన వాళ్ళది వేసినప్పుడు చూడవచ్చు అనుకోవచ్చు. కానీ స్టేజ్ అలా కాదు, అందరి గుర్తుండాలి. ఎంతమంది ప్లే చేస్తున్నారో అంతమందికి మనకు గుర్తుండాలి. మధ్యలో ఏమైనా తేడా కొట్టినా కూడా కవర్ చేయాలి. అది చాలా గ్రేట్ నిజంగా. నేను అలా అనిపించడం గ్రేట్ అనిపిస్తుంది. అంటే నన్ను చూసి మీరు థియేటర్ ఆర్టిస్ట్ అని అడుగుతున్నారంటే నాలో ఆ వర్త్ ఉంటేనే కదా అడుగుతున్నారు, హ్యాపీ అనిపిస్తుంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది థియేటర్కి ఒకసారి చెయ్యాలి, ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలి తర్వాత అనిపిస్తుంది. బట్ నేను అంత టైం ఇప్పుడు ఇవ్వలేను, దానికి ప్రాక్టీస్కి వెళ్ళాలంట. నేను అడిగాను, నన్ను కూడా కొంతమంది అడిగారు చేస్తారా అని. నేను కూడా అడిగాను చేయొచ్చా ఇట్లా అంటే ప్రాక్టీస్కి వెళ్ళాలంట, దానికి ప్రాక్టీస్కి వెళ్ళడం అంత టైం అంటే నేను ఇవ్వలేనేమో అనిపించింది. అసలు వాళ్ళంతా సపరేట్ జోన్లో ఉంటారు, ఆ యాక్టింగ్ సెషన్స్ అవుతుంటాయి, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ అంటే అదంతా సపరేట్ మ్యాడ్నెస్ ప్యాషన్ అనిపిస్తుంది వాళ్ళతో. బట్ మీకైతే ఆల్రెడీ వర్కౌట్ అయిపోయింది అయిపోయింది కానీ ఒక్కసారి చేయాలి మళ్ళీ ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఓకే. సో ఏంటి మొత్తానికి అంటే వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో చాలా మంది ఏళ్ల తరబడి ఉంటారు, ఇక్కడే ఉండి కృష్ణానగర్లో ఆ కష్టాలు చూసి అవన్నీ ఫైనలీ వాళ్ళు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా వస్తారా, జూనియర్ ఆర్టిస్టే మిగిలిపోతారా అనేది కూడా చెప్పలేము. బట్ మీరు వచ్చిన రాగానే అసలు 1 year ఆల్మోస్ట్ 1.5 yearలోనే సెట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మంచి బ్రేక్ మీకు, ఇది మంచి క్యారెక్టర్ పడింది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు తిరిగి చూసుకుంటే? నిజంగా చాలా హ్యాపీ అండి. మీరు అన్నట్టు చాలా ఇయర్స్ నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. నేను అన్నట్టు నిజంగానే నేను బ్లెస్డ్. చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు బ్లెస్డ్. ఎందుకంటే నేను పెళ్ళి అయిన తర్వాత ఇండస్ట్రీకి రావడం అనేది చాలా కష్టం. అది కూడా మేము ఎక్కడో భద్రాచలంకి 50 kilometers దూరంలో చెర్ల అని ఒక ఊరు ఉంటుంది, ఒక టౌన్ ఉంటుంది, మండల్. అక్కడ ఉండేవాళ్ళం. అక్కడి నుంచి హైదరాబాద్ రావడము, ఇక్కడ వచ్చే అవకాశాలంటే చాలా కష్టమైన పని. అయినా కూడా నేను ఏదో ఒక చిన్న ప్రయత్నం చేయగానే రావడం, ఆ ప్రయత్నంతో నాకు కూడా నేను ఇంత దూరం రాగలగడం, అదే టైంలో హైదరాబాద్కి అనుకోకుండా షిఫ్ట్ అవ్వడం అన్నీ కలిసి వచ్చాయి. మా ఇంట్లో సపోర్ట్ కానీ అలా చేయడం అన్నీ కలిసి వచ్చాయి. ఎక్కడ ఈ 8 yearsలో నాకు ఎక్కడ కూడా అరే ఇన్ని సంవత్సరాలు అయింది వచ్చి మనం ఇంకా ఎన్ని రోజులు అని అనిపించలేదు. ఎందుకంటే నేను రెగ్యులర్ వర్క్ చేస్తున్నా, రెగ్యులర్ సినిమాలు చేస్తున్నా. కాకపోతే ఒక బ్రేక్ చూడాలి,
2025 2024 డిసెంబర్ 31 నైట్ వరకు నాకు ఆ థాట్ లేదు. అంటే మనం చేస్తూ వెళ్తున్నాము, వచ్చినప్పుడు చూద్దాం, బ్రేక్ వస్తుంది ఏదో ఒక రోజు, వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాను. బట్ ఎందుకు అనిపించిందో 25 జనవరి మార్నింగ్ టెంపుల్కి వెళ్తాం కదా, టెంపుల్కి వెళ్ళి అక్కడ మనం ఏదైతే దండం పెట్టుకుంటామో ఆ టైంలో నా మైండ్లోకి అది వచ్చింది. నేను ఈ సంవత్సరం బ్రేక్ చూడాలి, గట్టి కొట్టాలి, అది కూడా ఏదో మామూలుగా కాకుండా గట్టి కొట్టాలి, ఒక మదర్ క్యారెక్టర్తో కొట్టాలి. ఓ మదర్ క్యారెక్టర్ కూడా అనుకున్నాను. ఎందుకంటే నన్ను మదర్ అంటే మీరు అంటున్నారు కదా ఇంత పిల్లలు ఉన్నారా, నన్ను ఇండస్ట్రీలో కూడా యంగ్ ఉన్నారు కదా, యంగ్ అనిపిస్తున్నారు, హీరోలకి సిస్టర్ లాగానో హీరోయిన్కి సిస్టర్ అలా ఉన్నారండి మదర్. ఈవెన్ ఈ సినిమాకి కూడా జరిగింది అని అంటా ఉండేవాళ్ళు అనమాట. సో ఫస్ట్ మదర్గా మనం స్టార్ట్ చేస్తే కాస్త ఎక్కువ టైం పీరియడ్ ఉంటుంది నాకు, అందుకని మదర్ క్యారెక్టర్ తోటే కొట్టాలి, 25లో చూడాలి బ్రేక్. క్లారిటీ ఉంది బాగా, అసలు చాలా క్లారిటీ ఉంది. అందుకే ఎక్కడ కన్ఫ్యూజన్ అవ్వకుండా అట్లా దూసుకుపోతున్నారు. కానీ ఒక 3-4 months నాకు కాన్ఫిడెన్స్ ఉంది 25 రన్నింగ్లో. సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఒక్కొక్కటి రిలీజ్ అవుతున్నాయి, కానీ నాకు ఈ నెలలు గడుస్తున్న కొద్దీ మార్చ్ అయిపోయింది, ఏప్రిల్ అయిపోయింది, మే వచ్చింది, ఇలా అనిపిస్తున్న కొద్దీ ప్రతిసారి నేను ఇంకెన్ని నెలలు ఉంది ఈ సంవత్సరం, ఇంకెన్ని నెలలు ఉంది, అయ్యో మనం 25లో అనుకున్నాం కదా, అయిపోతుంది అనిపించేది. ఆ రోజు నేను దండం పెట్టుకున్న తర్వాత ఆకలి అంటారు చూడండి, ఆ ఆకలి స్టార్ట్ అయింది నాకు. అది బీభత్సమైన ఆకలి స్టార్ట్ అవ్వడం కూడా ఇంకా కొట్టాలి మనం ఎలా అయినా. తెలియదండి అసలు, నాకు తెలియదు అసలు. అంతకుముందు కూడా ప్రయత్నం గట్టిగానే చేసేదాన్ని, ఖచ్చితంగా బ్రేక్ చూడాలి ఎవరికైనా ఉంటుంది, కానీ ఈ సంవత్సరం ఖచ్చితంగా చూడాలి అలా ఏమనిపించలేదు. మనం వచ్చిన దాన్ని బెటర్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి అని అనిపించింది. ఆ నిమిషం ఆ క్షణం అనిపించింది అంతే. నాకు ఏదైనా అనిపిస్తే అది జరగాలి. అఫ్కోర్స్ అది జరగడానికి నా ప్రయత్నం అది ఎంత అయినా చేస్తా, ఎంత కష్టమైనా చేస్తా, ఎంత ప్రయత్నమైనా చేస్తా. అందుకని అది ఆ నిమిషం అలా అనిపించింది, అయిపోయింది. డిసెంబర్ 31 నైట్ లోపే అయిపోయింది. అది ఇప్పుడు నవంబర్ 21 కదా మాది రిలీజ్. అక్టోబర్ 25th ఎప్పుడో నేను అవుట్డోర్ షూట్లో ఉంటే డైరెక్టర్ గారు కాల్ చేసి ఒక చిన్న కరెక్షన్ ఉంది, చిన్న కరెక్షన్ ఉంది మేడం అంటే, మరి నేను ఇలా అవుట్డోర్లో ఉన్నాను సార్ అని చెప్తే, ఒకసారి వాయిస్ ఏమైనా రికార్డ్ చేసి పంపించండి, చూద్దాం, సెట్ అయితే చూద్దాము, లేదు అంటే మీరు వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి చెప్దురు కానీ అంటే నేను ఏదో వాయిస్ రికార్డ్ పంపించాను. అప్పుడు చెప్పారు నవంబర్ 21 మన సినిమా రిలీజ్ అవుతుంది. ఓహో వచ్చేస్తుంది మనకు బ్రేక్ అయితే అనుకున్నాను. ఆ రోజు వరకు తెలీదు ఈ ఇయర్లో ఇప్పుడు రిలీజ్ అవుతుంది అని. ఓకే, సో ఇప్పటి వరకు కూడా మూవీస్లోకి వచ్చారు అంటే అనుకోకుండానే అయింది. మేబీ మీకు ఆ ఇంట్రెస్ట్ ప్యాషన్ లోపల ఉందేమో సబ్ కాన్షియస్గా, బట్ తర్వాత అయితే అయింది కదా. సో అంతకుముందు ఏదైనా వర్క్ కానీ అట్లా ఏమైనా చేశారా? అంతకుముందు చేసేదాన్ని, దానికి కూడా ఒక స్టోరీ సినిమానే లింక్. దానికి కూడా ఏం చేశాను ఎలా అంటే, నేను టైలరింగ్ చేసేదాన్ని ఇంట్లో. అది కూడా ఎలా అంటే చెప్పాను కదా 15 years కంప్లీటెడ్, 16 వచ్చింది, మ్యారేజ్ అయిపోయింది. తర్వాత వెంటనే పాప బాబు, నాకు 19 years కంప్లీట్ అయ్యే టైంకి 2 పిల్లలు అయిపోయారు. ఇంకా వేరే వర్క్ ఏం చేయడానికి, ఏం నేర్చుకోవడానికి కూడా నాకు టైం లేదు. చిన్నపిల్లలు అంటే ఎలా ఉంటుంది తెలుసు కదా. 2003లో అనుకుంటా ఒక్కడి సినిమా రిలీజ్ అయింది, మహేష్ బాబు గారిది. అప్పటికి మా బాబుకి మంత్స్, 1 year కూడా కాదు, వాడికి మంత్స్లో ఉన్నాడు, ఒక 7 months 8 months అలా ఉంటాడు. అలా ఒక్కడి సినిమాకి వెళ్ళాం, తీసుకెళ్ళారు మా వారు, పిల్లలు, నేను వెళ్ళాం అనమాట. వెళ్తే ఆ సినిమాలో ఒక సీన్ ఉంటుందండి, మహేష్ బాబు గారు అకౌంట్లో డబ్బులు ఎంత ఉన్నాయి వాళ్ళ మమ్మీని అడుగుతారు. మీరు మళ్ళీ చూసినప్పుడు గుర్తు చేసుకోండి, అకౌంట్లో ఎంత ఉంటున్నాయి డబ్బులు అంటే ఆవిడ ఒక నెంబర్ చెప్తారు, ఎంత ఉన్నాయి అంటే, లేదు అంత కాదు కదా, తక్కువ ఉంది కదా అని చెప్తాడు. చెప్పినప్పుడు వాళ్ళ సిస్టర్ అంటుంది, అదేంటి అలా అంటున్నావు, అమ్మ చెప్పినంతే ఉన్నాయి కదా అంటే, దాంట్లో 500 నీకు ఇద్దాం అనుకుంటున్నా అంటే, అవునమ్మా నీ అకౌంట్లో ఇంతే ఉందమ్మా అని ఏదో సంతకం పెట్టించుకొని వెళ్ళిపోతాడు. నాకు అది బాగా ఇక్కడ తగిలింది అసలు. అది ఎందుకు అంటే, అది చిన్న సీనే అయి ఉండొచ్చు, నార్మల్ సీన్ అది, కానీ నాకేమనిపించింది, ఆ అబ్బాయి అంటే మహేష్ బాబు అనేది పక్కన పెడితే, ఆ ఏజ్లో ఉన్న ఒక అబ్బాయి ప్రతిదీ ఫాదర్ని అడగలేడు. అబ్బాయి జాబ్ చేయట్లేదు, స్టూడెంట్, సో ఏవో ఖర్చులు ఉంటాయి, ఏదో అవసరం అంటే ప్రతిదీ తీసుకెళ్ళి ఎవ్వరు కూడా ఫాదర్ని నాకు ఇది అవసరం, నాకు ఈ ఖర్చు కావాలి నాన్న ఇవ్వు అని అడగలేరు. ఫస్ట్ ఎవరిని అడుగుతారు? మదర్ని అడుగుతారు. సో నా పిల్లలు కూడా రేపు పెద్ద అయితే నన్ను అడుగుతారు, నేనేం చేయాలి?
నేను మళ్ళీ అదే ఫాదర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అడగాలి కదా తనని. ఓకే. నాకు కూడా కాస్త ఇబ్బంది అనిపిస్తుంది కదా, అన్నీ తనే ఇవ్వాలి, అన్నీ తనే చూడాలి. ఏమన్నా కనెక్ట్ చేసుకున్నారు అస్సలు నిజంగా అండి. అందరూ ఆ సినిమా ఒక వీధిలో ఉండే వాళ్ళం, అన్ని ఫ్యామిలీస్ కలిసి వెళ్ళాం ఆ సినిమాకి. నెక్స్ట్ డే మార్నింగ్ డిస్కషన్లో అందరం కలిసి మామూలుగా మాట్లాడుకుంటున్నప్పుడు ప్రతి ఒక్కరూ మహేష్ బాబు స్టైల్ గురించి, హీరోయిన్ భూమిక డ్రెస్సింగ్ గురించి, దాని గురించి అబ్బా ఎంత బాగుంది భూమిక అప్పుడు ఆ డ్రెస్సెస్ అప్పుడు కొత్తగా వస్తున్నాయి అనమాట, ఇట్లా మెటీరియల్స్ అది ఎంత బాగున్నాయి, ఇంకా మహేష్ బాబు స్టైల్ లుక్ మారింది, ఎంత బాగుంది, సినిమా గురించి మాట్లాడుతున్నారు. అవేవి నాకు ఎక్కట్లేదు. నాకు అదే 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 రిపీట్ అవుతుంది. నేనేం చేయాలి, నేను చెయ్యాలి ఏదో ఒకటి. పిల్లలు నన్ను అడిగితే నేను చేయలేను అని చెప్పొద్దు. ఈవెన్ చిన్నది అవి ఉండొచ్చు, అంటే వాళ్ళకు ఒక పెన్నే అడగొచ్చు, ఒక పెన్సిలే అడగొచ్చు. అది కూడా నేను వెళ్ళి మా వారిని అడగాలి కదా మళ్ళీ. అంటే నాకంటే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా, నేను పిల్లల కోసం ఇచ్చేసాను. కానీ నేను చదివింది 10th క్లాస్, దట్ టు ఫెయిల్. నేనేం చేయగలను? మేము ఉండేది ఒక మండలంలో, ఏం జాబ్స్ అవి ఇవి చిన్న ఏమైనా చేయడానికి కూడా అక్కడ ఏముంటాయి, ఏముండవు. సో నేను ఏం చేయగలను ఆలోచించి రైట్ టైలరింగ్ నేర్చుకోవాలి. ఎందుకంటే అది ఇంట్లో ఉండి చేయొచ్చు. ఇంకోటి, నేను బయటికి వెళ్ళి చేస్తే పిల్లలు చూసే వాళ్ళు ఉండరు. సో మా అమ్మ వాళ్ళు ఉండరు, మా అత్తగారు వాళ్ళు ఉండరు అక్కడ. వాళ్ళని చూసుకుంటూ నేను ఏదో ఒక వర్క్ చేయాలి. కాబట్టి నేను ఏం చేయగలను ఆలోచించి నేను టైలరింగ్ నేర్చుకుంటా. మా వారు, ఆయనకు తెలియదు ఇదంతా, నేను ఇదంతా ఆలోచిస్తున్నదంతా. నీకేం పని లేదు, ఇప్పుడు చిన్నోడు వాడిని పట్టుకొని నువ్వు ఎక్కడ వెళ్తావు, టైలరింగ్ వద్దు లేదు, పట్టుబట్టి లేదు, నేను వెళ్తా. పాపని స్కూల్కి పంపించి మా వారు ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఒక 7-8 మంత్స్ బాబు చెప్పాను కదా, వాడిని తీసుకొని టైలరింగ్కి వెళ్ళేదాన్ని. ఓకే. సో చాలా మంది ఏదో కష్టం ఉంది, నేను ఏదో చేయాలి అని అనుకుంటారు, కానీ లైఫ్ ప్రాబ్లమాటిక్గా లేకపోయినా కూడా, మీరు అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా మీకు ఆ జీల్ ఉంది కదా ఏదో చేయాలి అని చెప్పేసి, ఏదో దీన్ని నెగిటివ్గా చూడకుండా ఎంత పాజిటివ్గా ఆలోచించారు. అంటే నిజంగా అది చాలా మంది అంటే నాకు ప్రాబ్లం ఉందండి, నేను కష్టాలు ఉండొచ్చు, మీరు అవి ఏం చెప్పట్లేదు అసలు, చాలా జెన్యున్గా నిజంగా అంత ఆలోచించారు అంటేనే చాలా గ్రేట్. అంటే నాకు అంత ప్రాబ్లమాటిక్ కూడా ఏం లేదు. ఉన్నంతలో మేము బాగానే ఉండేవాళ్ళం, మా వారు ఏం అడిగినా ఇచ్చేసేవారు, ఏం కావాలన్నా చేసేవారు. నేను పిల్లలు ఏం అడగకుండానే ఆయన ఇస్తారు, అప్పుడు ఇస్తారు, ఇప్పుడు ఇస్తారు. కాకపోతే వాళ్ళు వచ్చి ఫస్ట్ నన్ను అడిగినప్పుడు నేను చేయాలి కదా ఏదో ఒకటి, అలా అనిపించింది నాకు. మేబీ మీరు థింగ్స్ ని ఆర్ సిచ్యువేషన్ ని చూసే తీరు డిఫరెంట్ గా ఉంది, దాని నుండి ఏదో ఒక మీనింగ్ తీసుకుంటారు కాబట్టి అది అట్లా అయింది. అది మహేష్ బాబు సినిమా నా ఆలోచన చాలా ఇంపాక్ట్ ఉంది. అలా చేస్తూ నేను ఇండస్ట్రీకి వచ్చే వరకు కూడా నేను టైలరింగ్ చేశాను. ఇంట్లో ఉండి చేసేదాన్ని, టైలరింగ్ చేశాను. తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బిజీ అయిపోవడం వల్ల ఇంకా అవ్వక మానేశాను. సో అప్పటి వరకు మీ కాస్ట్యూమ్స్ అన్ని మీరే చేసుకున్నారు? నేనే బయటికి కూడా చాలా బిజీగా కుట్టేదాన్ని, చాలా బిజీ ఉండేదాన్ని. ఓకే. అండ్ టాపిక్ వచ్చింది, మీ హస్బెండ్ గురించి చెప్తున్నారు. సో యూజువలీ కవిత శ్రీరంగం అంటే చాలా మంది ఇంటి పేరో లేదంటే ఫాదర్ నేమ్ అనుకోరు, మోస్ట్లీ ఇంటి పేరేనే అనుకుంటారు. మేము అలానే అనుకున్నాం, బట్ అది మీ హస్బెండ్ నేమ్ అని చెప్పేసి తెలిసి చాలా షాక్ అయ్యాను నేను. సో ఏంటి స్టోరీ ఏంటి? అందరు కూడా బ్రాహ్మిన్స్, మీరు బ్రాహ్మిన్స్ కొంతమందికి ఉంటుందంట అది శ్రీరంగం అనేది. మీరు బ్రాహ్మిన్స్ అని అడిగేవాళ్ళు, ఏంటి కవిత శ్రీరంగం అంటే అని అడిగేవాళ్ళు. మా హస్బెండ్ పేరే. ఎందుకు అంటే నేను అనేదాన్ని ఒక 15-16 సంవత్సరాలకే నా జీవితం అన్నది ఒక నిర్ణయించబడింది. నువ్వు ఒక హౌస్ వైఫ్, నీకు ఒక ఫ్యామిలీ ఉంది, నీ లైఫ్ ఇది అని నిర్ణయించబడింది. అక్కడి నుంచి చెప్పాను కదా, ఒక 10th క్లాస్ చదువుకున్న అమ్మాయి, అది కూడా ఫెయిల్ అయ్యి ఉన్న అమ్మాయి ఇక్కడ వరకు రావడం అనేది అసలు ఎవరి కలలో కూడా ఊహించింది. సో నేను ఇక్కడ వరకు రాగలిగాను అంటే 100కి 100% నా ప్రయత్నం, నా కోరిక, నా ఇష్టం అన్నీ ఉన్నాయి. అయినా కూడా దానికి సపోర్ట్ చేసే మనిషి లేకపోతే, మన పార్ట్నర్ అనేవాళ్ళు సపోర్ట్ చేయకపోతే, మనలో ఎంత ప్రయత్నం ఉన్నా ఏమున్నా అది వాల్యూ లేదు, దానికి విలువే లేదు, ఇంట్లోనే కూర్చోవాలి. నేను నా ప్రయత్నానికి తోడుండి నేను ఇంత ధైర్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి నేను ఇన్ని సినిమాలు చేసుకుంటూ ఒక్కో మెట్టెక్కుతూ వచ్చానంటే ఆయనే కారణం కదా. సో ఆయనకి నేనేమి ఇవ్వగలను? నాకు ఇంత మంచి ఇది ఇచ్చారు ఆయన, నన్ను నేను స్క్రీన్ మీద చూసుకుంటున్నా, నాకు సంతోషం అనిపిస్తుంది. ఇంత మంచిది ఇచ్చిన ఆయనకి నేను తిరిగి ఏమి ఇవ్వగలను? సో నాకు అనిపించింది, ఇండస్ట్రీలో నన్ను ఎవరు పిలిచినా నా పేరుతో పాటు ఆయన పేరుతో పిలవాలి. అబ్బా, మళ్ళీ ఇక్కడ ఆలోచన పెట్టేశారా? చాలా చాలా డీప్గా ఆలోచించేలా ఉన్నారు మీరు. అంటే నాకు అనిపించింది అలా, తన పేరుతో నన్ను ఎవరు పిలిచినా కూడా తన పేరు పక్కన ఉండాలి. స్క్రీన్ మీద నేను కనిపిస్తాను, తను కనిపించరు, అట్లీస్ట్ తన పేరు కనిపించాలి అని నేను అలా అనుకున్నా. రచ్చరవి గారు తెలుసు కదా,
ఒక 3-4 మూవీస్ చేసాం మేమిద్దరం, ఎక్కువే చేసాం కలిసి. సో కొంచెం ఫ్రెండ్లీ నేచర్ తనది, ఫ్రెండ్లీగా ఉంటాం ఇద్దరం. తను జాతిరత్నాలు నేను చేసిన తర్వాత చాలాసార్లు చెప్పేవాడు తను, జాతిరత్నాలు కవిత అని పెట్టుకో బాగుంటుంది, ఈ సినిమా హిట్ అయింది కదా, నువ్వు కవిత శ్రీరంగం అంటే ఎవరికి తెలుస్తుంది, జాతిరత్నం కవిత అంటే ఓ జాతిరత్నాలు చేసిందని ఒక ఇది ఉంటుంది అంటే, లేదు లేదు రవి, నీకు మంచి సక్సెస్ అని తెలుస్తుంది అందరికీ, జాతిరత్నంలో చేసింది కదా అన్న ఒక ఏమంటారు, ఒక లక్కీ తను అని ఉంటుంది, ఒక అంత హిట్ సినిమాలో చేసావు అది ఇండస్ట్రీలో ఉంటుంది, నువ్వు పెట్టుకో అట్లా పేరు అని నన్ను తీసుకెళ్ళి కూడా డైరెక్టర్స్ దగ్గరికి, తనకి బాగా పరిచయాలు ఎక్కువ కదా, నేను కొత్త కదా. సో సార్ తను తెలుసా మన జాతిరత్నం కవిత అట్లా చెప్పేవారు అనమాట. నేను అనేదాన్ని, లేదు రవి గారు ఎప్పుడు పేరు వచ్చినా పర్లేదు నాకు, కానీ నా పేరుతోటి మా ఆయన పేరుతోటి నాకు రావాలి, అదే నా లక్, వస్తుంది ఇవాళ కాకపోతే రేపైనా వస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో ఆ పేరు మార్చాను నేను అని చెప్పాను. ఇప్పుడు అదే పేరుతో వచ్చింది కదా. అప్పుడు అదే పేరు కంటిన్యూ అవుతుంది. నైస్. సో ఏం చెప్తా మీ హస్బెండ్ ఏమని అంటూ ఉంటారు నార్మలీ స్క్రీన్ మీద కనిపించినప్పుడు, స్పెషల్లీ ఇట్లాంటి క్యారెక్టర్స్ చేసినప్పుడు ఏమైనా ఏడిపిస్తూ ఉంటారా? ఏడిపించడం కదా, అన్ని కరెక్షన్స్ చెప్తారండి బాబు, నువ్వు ఇలా చేస్తా, ఇంకా ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇది ఇంకా బెటర్గా డైలాగ్ ఇంకా నువ్వు బెటర్గా చెప్పొచ్చు, నువ్వు డబ్బింగ్లో ఇంకొంచెం బెటర్ చేసుకోవాల్సింది అన్ని చెప్తారు తను ఈవెన్ ఎలా ఉండాలి ఇండస్ట్రీలో, నువ్వు ఇప్పుడు ఈ రోజు ఇంతవరకు వచ్చానంటే నా ఒక్కదానిదే కాదు, తన నుంచి నేను చాలా నేర్చుకుంటా, చాలా చెప్తారు నాకు, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, యాటిట్యూడ్ ఎలా ఉండాలి, పెద్ద ఆర్టిస్ట్లను చూసి నేర్చుకోవాలి, వెళ్ళి ఏదో రెడీ అయ్యి క్యారవాన్లో కూర్చోవడం కాదు, సెట్లో ఉంటే ఏ ఆర్టిస్ట్ ఎలా చేస్తున్నారో నీకు తెలుస్తుంది, టైమింగ్ తెలుస్తుంది, అందరికీ నువ్వు కనిపిస్తావు, నువ్వు తెలుస్తావు అందరికీ, ఏదో నీ సీన్ వచ్చినప్పుడు చేసేళ్ళి నువ్వు పక్కన కూర్చుంటే నువ్వు కనిపించవు, నీకు కూడా ఏం తెలియదు, నీది నువ్వే చూసుకుంటావు తప్పితే వేరే వాళ్ళు చేసేది కనిపించదు, బాగా చెప్తారు. తను ఏం చెప్పినా నేను ఫాలో చేస్తా. ఓకే, బట్ ఆయనకి అసలు మూవీకి సంబంధించిన దానికి ఎక్స్పోజర్ లేదు, ఆ నాలెడ్జ్ లేదు, కానీ నాలెడ్జ్ ఉంటుంది తనకి, అంటే తనకి ఎక్స్పీరియన్స్ లేదు కానీ నాలెడ్జ్, మూవీస్ అనే కాదు ప్రతి విషయంలో నాలెడ్జ్ ఉంటుంది తనకి. మనం ఏ టాపిక్ కదిలిచ్చినా దేనికి సంబంధించిన విషయం మాట్లాడినా తను మొత్తం చాలా క్లారిటీ చేస్తారు. ఆయన తను ప్రైవేట్ జాబ్ చేస్తారు, ఇస్తారు, బట్ కానీ ఇండస్ట్రీకి రావడం, కెమెరా ముందు కనిపించడం తనకు అసలు నచ్చదు, రారు ఎక్కడికి రమ్మన్నా. ఈవెన్ పిల్లలకు కూడా అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు, నీ వర్క్ నువ్వు చేసుకోరా అంతే. ఈ సక్సెస్ని మాత్రం ఎంజాయ్ చేస్తున్నారు అందరూ. నాకంటే మా ఆయనకి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. అవునా? వాళ్ళ చుట్టాలు ఉంటారు కదా, బంధువులు ఉంటారు, ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ స్క్రీన్ షాట్లు పెట్టడము అని, తను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకోటి అదే, ఇండస్ట్రీకి వస్తే మామూలుగా అనుకుంటారు, ఏమనుకుంటారు, చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తున్నారు, మీరు అన్నట్టు 10 సంవత్సరాలు అవ్వచ్చు, 20 సంవత్సరాలు అవ్వచ్చు, వాళ్ళు కష్టపడరని కాదండి, వాళ్ళు చాలా కష్టపడతారు, చాలా కసితో పని చేస్తారు, కానీ ఒక టైం రావాలి వాళ్ళకు కూడా, వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవడానికి ఒక టైం రావాలి, అది రానంత వరకు అంతే ఉంటుంది. కానీ దాని గురించి ఎలా మాట్లాడతారు, చాలా లైట్ మాట్లాడతారు బయట వాళ్ళు, ఇండస్ట్రీ అనగానే లైట్, ఇంకా అందులో పని చేస్తున్నారు వాళ్ళకి ఇంకా పేరు రాలేదంటే ఇంకా లైట్ మాట్లాడతారు కదా. అంటే అలా కంపేర్ చేయడం అని కాదు, కానీ నాకు అనిపిస్తుంది ఎవరైనా ఒక గవర్నమెంట్ జాబ్స్ కోసం దానికోసం ప్రయత్నం చేస్తుంటారు కదా, అబ్బాయి కానీ అమ్మాయి కానీ చేస్తుంటే మనం ఏమనుకుంటాం, వాళ్ళు ఒక 20 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు 30-35 ఇయర్స్ వచ్చే వరకు ప్రయత్నం చేస్తే కూడా చూసే వాళ్ళందరూ ఒక సానుభూతి ఉంటుంది, అరే మంచి చదువుతారు, మంచి క్లవర్ స్టూడెంట్, కానీ రాస్తున్నారు కానీ వాళ్ళకి ఎందుకు రావట్లే అని ఒక పాజిటివ్నెస్ ఉంటుంది. మీరు మంచిగా చెప్తున్నారు, పాజిటివ్ ఎక్కడ నెగిటివిటీ కూడా ఉంటుంది. ఏమో నాకు అనిపిస్తుంది ఇన్ని రోజులనే ఖాళీగా ఉన్నారు, ఇంకా జాబ్ కొట్టలేదా అట్లా కూడా చూస్తారు. కానీ నాకు ఇండస్ట్రీ విషయానికి వస్తే ఆ పాజిటివ్నెస్ వీళ్ళు తీసుకోరేమో, ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇలానే ఉంటారు, ఒక అంటే పెద్ద సినిమాలు ఏం చేయట్లేదా అంటే వాళ్ళ దృష్టిలో ఎలా ఉంటుందంటే, సినిమా అంటే ఒక పెద్ద హీరో, పెద్ద సినిమా అయితేనే అది సినిమా, మనం బోలెడు చేస్తుంటాం ఇక్కడ చిన్న సినిమాలు కదా, ఒక సక్సెస్ వచ్చే వరకు మనం అక్కడికి వెళ్ళాలి, ఒకేసారి 10 మెట్లు జంప్ చేయాలంటే అది అవ్వదు, ఒక్కొక్క మెట్టు ఎక్కితేనే వెళ్ళగలుగుతాం, అదే దాన్ని లైట్ తీసుకుంటారు. సో దానికి నాకు కాస్త తొందరగా సక్సెస్ వచ్చింది కదా అని హ్యాపీ ఉంది. ఎన్నో మెట్టు మీద ఉన్నానని అనుకుంటున్నారు? నేను ఫస్ట్ మెట్టే అండి. ఫస్ట్ మెట్టుకే వచ్చాను, ఇక్కడ నుంచి చాలా మెట్లు ఉన్నాయి కానీ వదిలిపెట్టా, పై మెట్టుకి వెళ్ళి కూర్చుంటా. ఓకే, అంటే ఏం అవ్వాలని మొత్తం ఫైనలీ, అంటే ఉంటుంది కదా ఇలాంటి క్యారెక్టర్ చేయాలని, లేదంటే క్యారెక్టర్ వైజ్ గా ఉంటుందా, లేదంటే నేమ్ అండ్ ఫేమ్ వైజ్ గా ఉంటుందా, ఎట్లా ఆలోచిస్తారు? అంటే నేమ్ ఫేమ్ అనేది ఒక సినిమా 2 సినిమాలతో వచ్చేస్తుందండి, క్యారెక్టర్ వైజ్గానే అంటే ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఒక మదర్ అంటే ఉన్న వాళ్ళల్లో కవితా శ్రీరంగం ద బెస్ట్ ఆర్టిస్ట్ అని రావాలి, అది ఉంది నాకు. అలా అని మదర్ అంటే ఏదో ఒకటే టైప్ ఉండొద్దు, మళ్ళీ అందులో వేరియేషన్స్ ఉండాలి.
ఒకే టైపు కాఫీ తాగుతావా, టిఫిన్ చేస్తావా, ఏమైనా ఇలా తింటావా కాదు. ఏమైనా తింటావా, అయ్యో మదర్ అంటే ఇదే కాదు, మదర్ అంటే అన్నీ ఉంటాయి కదా. అలా అన్ని వేరియేషన్స్లో క్యారెక్టర్స్ చేయాలి. రైట్. మీరు చూడడానికి చాలా సింపుల్గా ఓకే వస్తారు హ్యాపీగా యాక్టింగ్ చేసుకుంటారు వెళ్ళిపోతారని అలా కాకుండా డీప్ థాట్స్ చాలా డీప్ మీనింగ్ ఏదో ఉంది మీరు మాట్లాడుతుంటే అనిపిస్తుంది. అలా ఉంది కాబట్టే మేబీ ఇక్కడి వరకు రాగలిగానేమో. నేను అవకాశం ఈజీగా వచ్చింది నాకు. 'గుంటూరు రోడ్' సినిమాకి మా కజిన్ బ్రదర్ హరీష్ నీకు ఎప్పుడు చెప్పలేదు నేను చెప్పినా నువ్వు యాక్సెప్ట్ చెయ్యవు, ఈరోజు నేను ఇక్కడ కూర్చున్నా ఇలా మాట్లాడుతున్నా ఇంతవరకు రాగలిగా అంటే దానికి కారణం ఓన్లీ నువ్వు ఫస్ట్. ఓకే. నువ్వు సపోర్ట్ చేస్తేనే నేను ఇక్కడి వరకు వచ్చాను. నా ప్రయత్నం అయి ఉండొచ్చు, బట్ ఆ ప్రయత్నానికి ముందడుగు వేయించింది అయితే నువ్వే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే నైస్. అండ్ మీరు ఇంతకుముందు చేసిన మూవీస్ వధు కట్నం కానీ బద్మాష్లు కానీ అలాగే ఇంటింటి రామాయణము జాతిరత్నాలు సో ప్రతి ఒక్క దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ వేరియేషన్స్ మంచి స్లమ్ డాగ్ హస్బెండ్ అని ఒక సినిమా Slumdog ఉంది. Husband అది మన బ్రహ్మజీ గారు అబ్బాయి చేశారు హీరోగా, అబ్బాయికి మదర్. అది కూడా ఎంత అంటే చాలా మాస్, అదొక రకమైన క్యారెక్టర్. ఇప్పుడు ఈ దీంతో పోలిస్తే రాజువేర్స్ రాంబాయితో పోలిస్తే అదొక రకమైన క్యారెక్టర్, ఇదొక రకమైన క్యారెక్టర్. అలా రకరకాల క్యారెక్టర్స్ చేయాలి, రకరకాల వేరియేషన్స్, రకరకాల స్లాంగ్స్ అంటే కూడా నాకు ఇష్టం. నన్ను మీరు తెలంగాణ అమ్మాయి కాబట్టి ఈజీగా చేయగలుగుతున్నారేమో తెలంగాణ అన్నట్టు. అప్పుడు ఓన్లీ తెలంగాణ రిలేటెడ్ క్యారెక్టర్స్ ఎక్కువ వస్తాయి. నాకు అలా కాదు, నేను అన్ని స్లాంగ్స్ చేయగలను. నేను తెలంగాణ ఎంత ఈజీతో చేస్తానో రాయలసీమ అయినా మామూలుగా మన న్యూట్రల్ స్లాంగ్ ఉంటుంది సినిమాలో, ఏదైనా నేను చేయగలుగుతా. నేను దానికోసం వర్కౌట్ కూడా చేస్తా అండి. అంటే నేను సినిమాలు చూస్తా దానికోసం. మనం మామూలుగా హీరో కోసం హీరోయిన్ కోసం ఒక కంటెంట్ బాగుందని సినిమాలు చూస్తాం ఎవరమైనా. నేను స్లాంగ్ కోసం కూడా సినిమాలు చూస్తా. అవునా? కొన్ని పర్టికులర్ స్లాంగ్స్ ఉంటాయి కదా, వాటి కోసం నేను సినిమాలు చూస్తా. ఏం చూసారు ఇప్పటివరకు? అంటే ఏమనిపించింది స్లాంగ్ వైజ్ డిఫరెంట్ గా అనిపించి నచ్చిన మూవీస్? అంటే అన్ని రాయలసీమది ఒకటి ఉంటుందండి, ఈస్ట్ గోదావరి ఒకటి ఉంటుంది. అలా అన్ని రకాలు నా మైండ్ లో ఎప్పుడు అవి తిరుగుతూనే ఉంటాయి ఆ స్లాంగ్స్. అది ఒకవేళ కాస్త మిస్ అవుతుంది అంటే మళ్ళీ సినిమాలు పెట్టుకుంది. మనకి ఇండస్ట్రీలో ఝాన్సీ గారు ఉంటారు అలా ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ కానీ కోకపేట ఆంటీ దగ్గర నుండి ఇక్కడ ఎలాంటి చేయాలన్నా వేషాలు కానీ ఇలాంటి స్లాంగ్ ని పట్టుకోవడం కానీ ఆవిడలాగా. ఆర్టిస్ట్ అంటేనే అదండి. అంటే నా ఒపీనియన్ అది, అందరికి అప్లికేబుల్ కాదు. మళ్ళీ అందరు ఇలానేనా అని కాదు, కానీ మనకి ఏది వస్తే అది ఇస్తే మనం ఆర్టిస్ట్ కాదు. ఒక డైరెక్టర్, ఒక రైటర్ మన నుంచి ఏది ఎక్స్పెక్ట్ చేస్తున్నారో, మన లోపల నుంచి ఏది చూస్తున్నారో వాళ్ళు రాసుకునేటప్పుడు ఈ క్యారెక్టర్ ఇలా ఉండాలని వాళ్ళు రాసుకుంటారు కదా, అది కరెక్ట్గా ఇవ్వగలిగితేనే మనం ఆర్టిస్ట్. అది కరెక్ట్గా ఇవ్వాలి. ఇచ్చే వరకు వదల నేను ఇస్తా. రైట్. సో ఇన్ని మూవీస్ చేసిన తర్వాత మంచి బ్రేక్ వచ్చింది ఈ మూవీతో కదా మీకు. అండ్ ఇంతకుముందు రోల్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఒక కైండ్ ఆఫ్ లైమ్ లైట్ వచ్చింది మీకు, ఒక నేము ఫేము ఇలా వచ్చి మాట్లాడడము అంతా వచ్చింది. సో అప్పటి వరకు డిఫరెంట్ లైఫ్, ఇప్పుడు డిఫరెంట్ లైఫ్ కదా. సో ఆ ఫేజో ఆ ట్రాన్సిషన్లోనో బిహేవియర్ చేంజ్ అవుతూ ఉంటుంది జనరలీ. మీ బిహేవియర్ కానీ లేదంటే హస్బెండ్ బిహేవియర్ మీరు తీసుకునే పద్ధతి కానీ, లేదంటే ఎవరో ఒకరు ఉంటారు పక్క రిలేటివ్స్లో గుచ్చి అనేటోళ్ళు అట్లా. సో వాళ్ళ దగ్గర నుండి బిహేవియర్ ఏం చూసారు మీరు? రిలేటివ్స్ కానీ ఇంకా నైబర్స్ అనో రిలేటివ్స్ అనో ఫ్రెండ్స్ అనో ఇవన్నీ నేను ఇక్కడ ఎక్కించుకున్నాను. నేను ఎలా అంటే వాళ్ళతో హాయ్ అంటే హాయ్ అన్నట్టే ఉంటాను, కానీ వాళ్ళు చెప్తుంటారు అంటుంటారు. మనం ఇండస్ట్రీకి వచ్చామంటే ఫస్ట్ ఏమనుకుంటారు, లైట్ ఈమె వెళ్తే అక్కడ వస్తాయా, ఈమె చేస్తారా అంతే డైలాగ్ పడాల్సిందే. కొంచెం ఒక స్టెప్ ముందుకేసి చిన్న కొంచెం ప్రూవ్ చేసుకుంటున్నాం అన్నప్పుడు అదేంటి అంత చిన్న క్యారెక్టర్ పెద్ద చేయొచ్చు కదా, పెద్దదైతే బాగుండేది, అదేదో ఈజీగా మనం వెళ్ళగానే వచ్చేస్తుంది అన్నట్టు. దాని తర్వాత కాస్త మనం కొంచెం లెంత్ ఉన్న క్యారెక్టర్స్, అరే బాగుంది కానీ డైలాగ్స్ ఉంటే ఇంకా బాగుండేది, డైలాగ్స్ ఎక్కువ లేవు కదా. తర్వాత ఫుల్ డైలాగ్స్ ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చి ఒక్క సక్సెస్ వస్తే కూడా అలాంటి వాళ్ళు అప్రిషియేట్ చెయ్యరు, కనిపించరు. అది వాళ్ళు చెయ్యలేరు అసలు, వాళ్ళకి చెయ్యగలిగేంత మనసు ఉండదు అసలు. వాళ్ళని అసలు పట్టించుకోను. కానీ చిన్నవి చేస్తున్నా కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, నాకు బాగా చేస్తున్నావు ఇంకా మంచి పొజిషన్, అసలు నేను నమ్మిన దానికంటే నన్ను బయట వాళ్ళు ఎక్కువ నమ్మారు. ఇండస్ట్రీ కానీ బయట చుట్టూ ఉన్న వాళ్ళు కానీ నేను చెప్పింది ఒక కేటగిరీ, ఏది ఎంత వచ్చినా కూడా అప్రిషియేట్ చేయలేని వాళ్ళు అనేది ఒక కేటగిరీ. ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవద్దు, మాట్లాడుకోవద్దు అసలు. కానీ మిగిలిన వాళ్ళు ఏదైతే ఉంటారో ప్రతి ఒక్కరు అప్రిషియేట్ చేసేవాళ్ళు నన్ను. అసలు ఈ సక్సెస్ని నిజంగా నేను ఎంజాయ్ చేస్తున్న దానికంటే వాళ్ళు నాకు ఫోన్లు చేసి చెప్తుంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుందండి. అసలు ఎవరు ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ మామూలుగా ఏం చెప్తారు,
కంగ్రాచులేషన్స్ సినిమా బాగుందంట కదా అంటారు. లేదా చాలా సినిమాలు అయితే అవును మీ సినిమా రిలీజ్ అయిందిగా ఏంటి రెస్పాన్స్ ఎలా ఉంది అని అడుగుతారు. అంటే అంతమంది చూసుంటారు సినిమాని ఓకే. అలా అడుగుతారు. ఈ సినిమాకి కంగ్రాచులేషన్స్ ఇచ్చి పడేసావుగా, కంగ్రాచులేషన్స్ ఫస్ట్ కంగ్రాట్స్ చెప్తారు కదా, కంగ్రాట్స్ చెప్పడం అసలు ఇరగదీసావు, అద్దరగొట్టావు అంటే వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తున్నారు అనిపిస్తుంది. చాలా మంది కూడా మాకు తెలుసు నీకు ఇది వస్తుందని, నీకు ఇది రావాల్సిన ఆర్టిస్ట్ నువ్వు, నీ హార్డ్ వర్క్, నీ సిన్సియారిటీ, నీ టైమింగ్ అన్నీ మేము చూసాం, మాకు తెలుసు, మేము అనుకున్నాం నీకు వస్తుందని వచ్చింది, కాకపోతే కాస్త లేటుగా వస్తుంది అనుకున్నాం, ఎర్లీగా వచ్చింది అని చెప్తున్నారు అందరూ. అంటే ఇంతమంది మన సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారా, ఇంతమంది ఉన్నారా అనిపించింది. నిజమైన అభిమానం కదా అది. ఓకే నిజమే. ఎందుకంటే మన చేతు గారి విలన్ క్యారెక్టర్ పక్కన మీది షైన్ అవ్వడం అనేది డిఫరెంట్ అసలు నిజం చెప్పాలంటే. ఎందుకంటే ఆయనది ఆ ఇంటెన్స్ లుక్, లేదంటే ఆయన వచ్చినప్పుడు ఒక బీజిఎం ఒకటి బిల్డ్ చేస్తూ ఉంటారు, ఆయన పక్కన కూడా అంత ఇంటెన్స్ గా మీరు చేసి మీరు కూడా షైన్ అవ్వడము కష్టమే యాక్చువల్లీ. నేను ఫస్ట్ డే చూసా అది. అంటే మన క్యారెక్టరైజేషన్ చెప్తారు, అన్ని క్యారెక్టర్స్ ఏం చెప్పారు కదా, జస్ట్ ఇలా ఉంటుంది ఫాదర్ కొంచెం చెప్తారు, డీప్గా చెప్పరు ఎవరు కూడా. నేను కూడా నార్మల్ ఫాదర్ అలా అనుకున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ డే చెప్పాను కదా, డైరెక్టర్ గారు నాకు ఇలా చెప్పారు, స్లాంగ్ గురించి చెప్పారు ఆయన, ఇంకా కాస్త మాస్క్ అనిపించాలి ఇదంతా చెప్పారు, అది ఓకే. తర్వాత నాకు చైతన్య గారికి ఒక చిన్న సీన్ ఏదో అయినప్పుడు ఆయన ఎనర్జీ చూసా. నేను అప్పటి వరకు అమ్మ చేసేద్దాంలే, చేసేయచ్చు అన్నట్టున్నా, అన్నీ చేస్తున్నాం కదా ఇది అలానే. ఆయన ఎనర్జీ చూసిన తర్వాత అసలు ఆ ఎనర్జీ, ఆయన వాయిస్ అండి, అదేం బేస్ అండి బాబోయ్ 10 మంది కలిపితే కూడా అంత బేస్ రాదు. అది చూసా నేను, ఆ బేస్ వాయిస్ ఉంది, ఆయన ఎనర్జీ ఉంది, ఆయన పర్ఫార్మెన్స్, ఆయన క్యారెక్టరైజేషన్ అలా ఉంది. అక్కడ మనం సరిగ్గా చేయలేదంటే అసలు అక్కడ పుష్ప కనిపించదు, పుష్ప అనే క్యారెక్టర్ కనిపించదు సరిగ్గా చేయకపోతే. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు సీన్ పేపర్స్ పంపిస్తారు కదా, ఫోన్లో వచ్చేస్తాయి కదా ఈవినింగ్, రేపు ఏంటి సీన్స్ అనేవి ఈవినింగ్ పంపిస్తారు కదా ఆర్టిస్టులకి. నైట్ రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ సీన్ పేపర్స్ చూసుకొని మిర్రర్ ముందు చాలా ప్రాక్టీస్ చేసేదాన్ని. అంటే ఇమాజినేషన్లో ఆయన ఒకరోజు చూసా, ఆయన వర్క్ ఎలా చేస్తున్నారో చూసాను కదా, ఆయన వాయిస్ ఎలా ఉంది, ఆయన ఎనర్జీ ఎలా ఉంది, ఈ సీన్ ఆయన ఎలా చేస్తారు, ఆయనకి నేను తగ్గట్టు నేను ఎలా చేయాలి క్యారెక్టర్ని అని నేను రిహార్సల్స్ ఒక 3 times 4 times కొన్నిసార్లు అయితే 10 times చేసుకొని అప్పుడు పడుకునేదాన్ని. ఎందుకంటే లేదంటే పుష్ప క్యారెక్టర్ అసలు కనిపించదు, ఆ మాత్రం చేయకపోతే అసలు కనిపించదు. మామూలుగా అసలు తగ్గొద్దు, ఇంకా మనం తగ్గితే అసలు మనం కనబడం ఎక్కడా అని అనిపించింది నాకు. ప్రాక్టీస్ బాగా చేశా. కొన్ని సీన్స్ అయితే చాలా రూమ్కి వెళ్ళాక ప్రాక్టీస్ చేసి నెక్స్ట్ డే కాస్త ఈజీగా చేయగలిగాను. అది రిఫ్లెక్ట్ చేసింది స్క్రీన్ మీద, కాన్ఫిడెన్స్ అది కూడా. అవును. నైస్. అండ్ ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ అప్ ఏమున్నాయి మ్యామ్, మూవీస్ కానీ సిరీస్ కానీ? ఇప్పుడు రిలీజ్కి ఒకటి మారెమ్మ అని ఒకటి రవితేజ సార్ ఉన్నారు కదా, వాళ్ళ తమ్ముడి కొడుకు మాధవ్ అని తనది ఒక సినిమా వస్తుంది మారెమ్మ అని, దాంట్లో కూడా అబ్బాయికి మదర్ రోల్ చేశాను. ఇంక ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్, ఈ రాజు రాంబాయిలో అబ్బాయి తనే హీరో, అఖిల్ రాజు హీరో, ఆ అబ్బాయికి మదర్ చేస్తున్నాను అందులో. ఇంకో 3-4 మూవీస్ అవుతున్నాయి. ఆనంద్ దేవరకొండది ఒకటి సితారా ఎంటర్టైన్మెంట్స్ లో చేస్తున్నాను అవుతున్నాయి. ఇంకా కొత్త తక్షకుడు అని ఒక ఇప్పుడు తన 2 అవుతున్నాయి అందులో. ఇప్పుడు ఇంకా కమిట్ అవ్వాల్సినవి అయితే ఉన్నాయి, 5-6 ప్రాజెక్ట్స్ వచ్చి ఉన్నాయి, ఫెబ్లో స్టార్ట్ అవుతున్నాయి. ఓకే. అయితే మూవీ ఇండస్ట్రీలో కూడా కనిపించేదంతా ఇంత లైట్, ఇంత షైనింగ్, గ్లామ్ కాదు కదా, చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. అలాంటి ఏదైనా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అట్లా ఏమైనా ఉందా? ఇండస్ట్రీలో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏముంటుందిలే కానీ ఎవరికైనా ఎక్స్పీరియన్స్ అవ్వాల్సిందే. అంటే మనం రాగానే మనకి క్యారవాన్లు ఇచ్చి మనకు ఒక ఆర్టిస్ట్గా ఒక అసిస్టెంట్ని ఇచ్చి మనకు ఆర్టిస్ట్ అనే ఆ రెస్పెక్ట్ అదంతా ఫస్టే రమ్మంటే రాదు కదా. చిన్నవి చేస్తున్నప్పుడు చిన్నవి తట్టుకోవాలి, చిన్న మనకు అవమానం అనిపిస్తుంది కొన్ని చోట్ల. అంటే నేను ఎప్పుడు ఇంట్లో నుంచి బయటకు వచ్చేదాన్ని కాదు, అక్కడికి వెళ్ళి ఏదో మనం అక్కడ ఏదో వర్క్ చేస్తున్నాము, వాళ్ళు కాస్త అనిపిస్తుంది ఒక్కొక్కసారి, అది అవసరమా మనకి ఇది అన్నట్టు అనిపిస్తుంది. కానీ ఎందుకు మూవీ సెట్ లో ఏదన్నా అంటే బిహేవియర్ డిఫరెన్స్ కాదు, ఇప్పుడు ఆర్టిస్టులు ఉంటారు, 2-3 ఆర్టిస్టులు ఉన్నప్పుడు ఆ కేటగిరీస్ ఖచ్చితంగా డిఫరెన్స్ తెలుస్తుంది. మనం ఏదో ఒక రోజు వచ్చి ఒక చిన్న క్యారెక్టర్ చేయడానికి ఒక ఫుల్, ఇప్పుడు నేను ఇప్పుడు ఈ పొజిషన్కి వచ్చా, ఇప్పుడు నాతో కంపేర్ చేస్తూ నాకంటే చిన్న క్యారెక్టర్స్ చిన్న ఆర్టిస్టులు ఉన్నప్పుడు వాళ్ళు అలానే చూస్తారు ఇప్పుడు మేనేజర్స్. అప్పుడు ఆ చిన్న స్థాయిలో ఉన్నప్పుడు కాస్త అనిపిస్తుంది, రూమ్లోకి వెళ్ళొద్దు, క్యారవాన్ ఇచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని దిగిపోవాలి, మీరు ఉండొద్దు అందులో
ఇలాంటివన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు వాళ్ళు కూడా మనిషికి ఒక క్యారవాన్ పెట్టలేరు కదా. సో అట్లాంటి వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి. అట్లాంటి చిన్న చిన్నవి మనకు అనిపిస్తుంటుంది ఎక్కడైనా కూడా. ఆ ఇంపార్టెన్స్ కొంచెం ఆ పెద్ద ఆర్టిస్ట్కి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తారు? మనం కొత్తగా రాగానే మనం ప్రూవ్ చేసుకుంటే కదా అవన్నీ వస్తాయి. అప్పుడు అనిపిస్తుంది కాస్త. కానీ అనిపించినా కూడా నాకు ఎక్కడ మనం తగ్గొద్దు, మనం ఒకరోజు అక్కడికి వెళ్ళాలంటే ఇవన్నీ ఉంటాయి, తట్టుకోవాలి అనిపించేది. సో కానీ నన్ను నేను నమ్మిన దానికంటే నాకన్నా ఒక్కొక్కసారి నేను వెళ్ళగలనా ఆ పొజిషన్కి, అంటే నేను ఒకటి అనుకుంటున్నా అక్కడి వరకు నేను రీచ్ అవ్వగలనా అని ఒక్కొక్కసారి అనిపించేది. కానీ నాకంటే నన్ను ఎక్కువ నమ్మిన వ్యక్తి మా హస్బెండ్. నువ్వు ఏదో ఒక రోజు అవుతుంది, ఆ సక్సెస్ వస్తుంది, నువ్వు సక్సెస్ కోసం వెయిట్ చేయొద్దు, నువ్వు వర్క్ చేస్తున్నావు రెగ్యులర్గా. ఇంకా వర్క్ లేని వాళ్ళు చాలా మంది ఉంటారు. నువ్వు బిజీగా వర్క్ చేస్తున్నావు, సక్సెస్ వస్తుంది, అది ఎన్ని రోజులకైనా వస్తుంది. నువ్వు పడే కష్టానికి, నీ హార్డ్ వర్క్కి, నీ సిన్సియారిటీకి, నీ టైమింగ్, నీకు అసలు రావాల్సిందే, సక్సెస్ వస్తుంది. నువ్వు ఫీల్ అవ్వద్దు, నువ్వు అది మైండ్లో కూడా పెట్టుకోవద్దు అని చెప్పేవారు. నాకు ఇప్పుడున్న హ్యాపీనెస్ నిజంగా నాకు సక్సెస్ వచ్చింది అన్నదానికంటే తన నమ్మకం నేను నిలబెట్టా. మీరు అన్నట్టు బయటికి చెప్పినా చెప్పకపోయినా, అన్నా అనకపోయినా, చుట్టూ ఉండే రిలేటివ్స్ వాళ్ళో వీళ్ళో లోపల ఉంటుంది. అవసరమా ఇండస్ట్రీకి వెళ్ళడము, ఈయనైనా పంపించే అవసరం ఏంటి, ఇప్పుడు ఏమైంది, ఏం తక్కువైంది, ఇలా మిమ్మల్ని డైరెక్ట్ గా అనకపోయినా ఆయన ఏదో ఒకరు ఆయన్ని కూడా డైరెక్ట్ అనపోయినా మా వరకు వస్తుంటాయి కదా, ఎక్కడో చోట అంటున్నాయి డైరెక్ట్ గానో ఏదో మాకు తెలుస్తూనే ఉంటాయి కదా. సో అవన్నీ ఉన్నా కూడా, అట్లాంటివన్నీ ఉన్నా కూడా తను అవన్నీ ఏమి అసలు కేర్ కూడా చేయరు. తన వరకు కూడా వచ్చి ఉండవు నాకు తెలిసినంత వరకు. కానీ అయినా కూడా అవన్నీ పక్కన పెట్టి నన్ను నమ్మారు. అంటే నువ్వు ఒక రోజు ఒక పొజిషన్కి వెళ్తావు ఖచ్చితంగా, నన్ను నమ్మారు కదా, ఆ నమ్మకాన్ని నిలబెట్టా అన్నది హ్యాపీగా ఉంది. ఇంకా ఇక నుంచి ఎట్లున్నా ఇదే కానీ ఆ నమ్మకాన్ని నిలబెట్టా అనే హ్యాపీగా ఉంది. ఓకే. సో మీ హస్బెండ్ సపోర్ట్ తో పాటు ఇన్లాస్, మీ పిల్లలు మామయ్య కూడా వాళ్ళు కాలం చేశారు లాస్ట్ 2 years బ్యాక్. కానీ వాళ్ళు కూడా ఎప్పుడు సపోర్ట్ చేసేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడు నన్ను చెయ్యొద్దమ్మా అని చెప్పలేదు, నువ్వు చెయ్యమ్మా అని కూడా చెప్పలేదు. నీ ఇష్టం అన్నట్టే ఉండేవాళ్ళు, ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళు కాదు వాళ్ళు. మా అత్తమ్మ చాలా హ్యాపీగా అందరికి చెప్పేదంట, పలానా సీరియల్లో మా కోడలు వస్తుంది అని. ఇంటికి ఎవరైనా వస్తారు కదా, వాళ్ళని పిలిచి టీవీ పెట్టి చూపెట్టేదంట, హ్యాపీగానే ఉండేదంట. కానీ మన ఫ్యామిలీ కంటే చుట్టుండే వాళ్ళది ఎక్కువ ఉంటుంది. ఏదో బాగా ఏదైనా విన్నారా మీరు, అంటే దానికి సంబంధించి ఉంటది కదండి, ఏదో వెళ్ళారు ఇండస్ట్రీకి అంటే, ఇండస్ట్రీ అనే కాదు, ఏదైనా మీరు అన్నట్టు ఒక జాబ్కి, ఒక ఇంటి కోడలు ఎక్కడో జాబ్కి ప్రిపేర్ అవుతుంది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేసిన బయట వాళ్ళు అంటే ఎన్ని సంవత్సరాలమ్మా ఆమె ఇంకా ఏదో ఒక ఉద్యోగం చూసుకోక ఆమె కొడుతుందా జాబు, కూర్చొని ఇన్ని రోజులు టైం వేస్ట్ కదా, ఇలా 100 అంటారు. మీరు అంటున్నారు కదా, ఇలానే ఉంటాయి బయట కూడా. కానీ అవేం కేర్ చేయలేదు, అవేమి అసలు మా వరకు రాకపోయినా కూడా ఉంటాయి కదా, మన చెవిలో పడకపోయినా ఎవ్వరు ఏం అనుకోరు అన్నది నేను అసలు నమ్మను. మనం ఎంత మంచిగా ఉన్నా, మనం ఎలా ఉన్నా అనుకుంటారు, మంచిగా అనుకుంటారు కదా, అనుకుంటారు. సో అవేమీ కాకుండా మా ఆయన ఫస్ట్ నన్ను నమ్మారు, ఆ నమ్మకాన్ని నేను నిలబెట్టాను. ఓకే. సో ఎక్కువగా మూవీస్ చేస్తూ కనిపిస్తున్నారు అనుకోండి, నార్మల్గా యాడ్స్కి కానీ పొలిటికల్ క్యాంపెయినింగ్కి కానీ పిలుస్తూ ఉంటారు కదా, అట్లా పిలిచినప్పుడు ఒక పార్టీ సపోర్ట్ చేయాలి, ఒక పార్టీకి ఆపోజిట్ మాట్లాడాల్సి వస్తుంది అప్పుడు ఏం ఫేస్ చేస్తారు? అదే అండి, ఒకసారి నేను పొలిటికల్ యాడ్ చేశాను, చాలా వైరల్ అయింది. దానివల్ల ఎఫెక్ట్ ఏం లేదులే, కానీ మేము ఆర్టిస్టులం అంటే ఏంటి, ఏదైనా చేస్తాం, సపోర్ట్ చేస్తాం. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో అంతా ఎలా ఉందంటే, మీరు పోయినసారి దానికి సపోర్ట్ చేశారు, ఇప్పుడు దీనికి సపోర్ట్ చేస్తున్నారు, ఇలాంటివి వస్తున్నాయి కదా. అట్లాంటప్పుడు ఎందుకు పొలిటికల్ అనేది కాస్త దూరంగానే ఉందాం, మనకి ఎందుకు సినిమాలు వస్తున్నాయి చేసుకుందాంలే అన్నట్టే అనుకుంటున్నా. వస్తున్నాయి ఈ మధ్య అలా పొలిటికల్ యాడ్స్ కూడా, కానీ వద్దులే మనకి ఎందుకు అన్నట్టు అనుకుంటున్నా. ఇప్పుడు నేను తెలుసు కదా, బాగుండదు కూడా కదా, ఎందుకులే. అందులో పాలిటిక్స్ నాకు పెద్ద ఐడియా కూడా లేదు. అదేంటంటే ఓన్లీ యాక్టింగ్ వరకే చూడరు, సపోర్ట్ చేస్తున్నారని అనుకుంటారు. యాక్టింగ్ వరకు చూస్తే వాళ్ళ మనిషి అన్నట్టుగా, యాక్టింగ్ వరకు చూస్తే ఓకే. నిజంగా నేను చెప్పాలంటే ఈ రోజు ఈ అవకాశం వచ్చింది, ఇన్ని సినిమాలు చేస్తున్నా అంటే ఆ యాడ్ నేను చేసిన తర్వాతే చాలా వైరల్ అయింది. ఆ యాడ్లో కూడా బాగుంది, నేను సింగిల్గా ఉంటాను, ఆ డైలాగ్ డెలివరీ కానీ, ఆ లుక్ కానీ, ఇట్లా మదర్కి ఓకే సెట్ అవుతారు అన్నట్టే ఉంది. ఆ యాడ్ తర్వాత నేను ఒక 5-6 సినిమాలు చేశాను, తెలంగాణ. ఆ యాడ్ తర్వాత 5-6 సినిమాలు చేసా, అలా వచ్చిందే ఈ సినిమా రాజు రాంబాయ్ కూడా. అది చూసి వచ్చింది. డన్ అండి. అండ్ ఫైనలీ ఏం నడుస్తుంది కరెంట్ బ్రెయిన్ లో ఏముంది, అండ్ ఎట్లా స్కెడ్యూల్ చేసుకుంటున్నారు డే బై డే మీరు? షెడ్యూల్ అంటే కాస్త ఈజీగానే చేసుకోగలను, ఎందుకంటే హార్డ్ అనే ఫేజ్ నుంచి నేను బయటకు వచ్చేసా. ఎందుకంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు కాస్త ఇబ్బందిగా ఉండేది, వాళ్ళకి లంచ్ బాక్సులు కట్టాలి, వాళ్ళు ఇంటర్మీడియట్ చెప్పాను కదా, ఇంటర్మీడియట్ అంటే మా పాప ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది, అప్పుడు హైదరాబాద్కి వచ్చాము మేము. బీటెక్లో ఇద్దరు ఇంట్లోనే ఉండేవాళ్ళు. సో ఇంట్లో ఉండేవాళ్ళంటే ఎలా ఉంటుంది, నేను అప్పుడప్పుడే క్యారెక్టర్ చేసుకుంటూ నేను బిజీగా సీరియల్స్ చేస్తూ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నా.
ఆ టైంలో మా వారికి లంచ్ బాక్స్, మా పిల్లలకి లంచ్ బాక్సులు ఇవన్నీ ఉండేవి కదా. మనం మళ్ళీ వాళ్ళు ఈవినింగ్ వచ్చాక స్నాక్స్ ఏం తింటారు, 4 రోజులు అవుట్డోర్ వెళ్తున్నా ఇంకా మొత్తం ఆ లైఫ్ వేరు ఉండేది. వరల్డ్ ఇప్పుడు దాని నుంచి బయటకు వచ్చా, ఎందుకంటే వాళ్ళు పెద్ద అయిపోయారు, కొంచెం కాస్త వాళ్ళు చేసుకోగలుగుతున్నారు, నేను లేకపోయినా మేనేజ్ చేసుకుంటారు. అందుకని దాని నుంచి బయటకు వచ్చా, ఇంకా హ్యాపీగా చేసుకోగలుగుతా వారికి. కరెక్ట్ టైంలో నాకు సక్సెస్ వచ్చి నా ఫీలింగ్ ఏంటంటే నాకు కరెక్ట్ ఏజ్లో, కరెక్ట్ టైంలో, కరెక్ట్ సిచ్యువేషన్స్లో నాకు సక్సెస్ వచ్చింది. ఓకే. అది మొత్తానికి ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కొన్ని క్యారెక్టర్స్ చేసినాక మంచి షైన్ అయిన తర్వాత ఏదో ఒక టైంలో బిగ్ బాస్ లోకి వెళ్తారు పిలిస్తే. అట్లా మీరేమన్నా వెళ్ళే స్కోప్ అట్లా ఏమన్నా ఉందా? నేను వెళ్ళలేనండి బిగ్ బాస్కి. అంటే నేను ఆ గేమ్స్ అవి నేను ఉంటాయి కదా, అందులో ఆడాలి కదా, వెళ్ళాక 100% ఇవ్వాలి కదా ఏదైనా. నేను అన్ని రోజులు ఉండలేను, ప్లస్ ఆ ఆటలు అవి నేను ఆడలేను. బట్ ఇప్పుడు చాలా మంది వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా ఆల్రెడీ ఏదో ఒక టైంలో ఇట్లా చెప్పిన లేదండి నేను వెళ్ళలేను, ఎందుకంటే నాకు భయం. ఏదో ఆడుతూ ఏదో పడితే ఇంకేమన్నా ఓన్లీ గేమ్స్ ఆడలేను అనే కదా. ఆడాలి కదా మరి, ఆడలేను. అండ్ నేను ఫిల్టర్ ఉండదు నాకు అసలు. ఫిల్టర్ లేని వాళ్ళు ఎక్కడ ఉంటారండి? ఫిల్టర్ ఉండొద్దు అంటారు కానీ అక్కడ ఫిల్టర్ లేకుండా ఉండాలంటే కష్టం. మనకెందుకు అది, సినిమాలు చాలు. కాకపోతే సినిమాలో ఇంతకు ముందు లేదు ఆలోచన, ఓన్లీ తెలుగు సినిమాలు చేద్దాము అలా ఆలోచన ఉంది. కానీ ఇప్పుడు అనిపిస్తుంది వేరే లాంగ్వేజెస్ కూడా చేయాలి. మొన్ననే మా వారిని అడిగాను అనమాట. మీరు ఎట్లాగో స్లాంగ్ లో ఇక్కడ చాలా మంచిగా అవుతుంది కాబట్టి లాంగ్వేజ్ కూడా నేను పట్టుకోగలను. నేను అదే మా వారిని అడిగాను, ఒకవేళ చేయొచ్చు అట్లా వేరే లాంగ్వేజ్ వస్తే చెయ్యి, నీ ఇష్టం, నువ్వు చేయగలిగితే చెయ్యి. థ్యాంక్ యూ సో మచ్. చేయాలని మొత్తం అంటే ఇప్పుడు ఇటు తెలంగాణ సైడ్ కానీ ఆంధ్ర సైడ్ కానీ, ఎందుకంటే డీప్ రూటెడ్ మన శ్రీకాకుళం స్లాంగ్స్ అంతా డిఫరెంట్ ఉంటాయి కదా. సో మీరు అనుకున్నట్టుగా అలాంటి క్యారెక్టర్స్, అలాంటి స్లాంగ్స్ అవన్నీ చేయాలి. అట్ ద సేమ్ టైం వేరే లాంగ్వేజెస్ లో కూడా సూపర్ సక్సెస్ఫుల్ గా ఇలానే వెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యర్ టైమ్ అమ్మా. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.